చాలా బాగా బేస్ సెట్ చేశారు ఈ యోగా డేకి. డిఫరెంట్ వేస్లో, సైంటిఫిక్గా, మోడర్న్ సైన్స్లో, ఏన్షియంట్ దీంట్లో ఇంత చాలా అద్భుతంగా. మీరు చాలా లక్కీ పర్సన్స్ అండి. ఐ రియలీ అప్రిషియేట్. యు ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ స్టూడెంట్స్, ఐ కెన్ సే, బికాస్ ఇంత డైవర్సిఫైడ్ అనాలిసిస్ ఆఫ్ యోగా అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ యోగా అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఈ ఏజ్లో మీకు ప్రస్తుత కాలంలో దొరకడం అనేది చాలా అదృష్టం కింద భావించండి. యా, లెట్స్ ఆల్ గివ్ ఎ బిగ్ క్లాప్ ఫర్ ఆల్ ద యు ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ అట్ దిస్ టైమ్. అండ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా 2014 నుంచి వచ్చింది, అది అందరికీ తెలుసు. వై ఆన్ June 21st? Can anyone say from the students? Why on June 21st? Yes, చెప్పండి. You are very experts in competitive exams and so on. And since 8 years it is happening. But why it is happening on 21st of June? Have you ever thought about it? Why August 15th we celebrate? చిలక చెప్పినట్టు చెబుతాం, ఎందుకంటే ఇంతప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి. సో June 21st యోగా డే ఎందుకోసం అంటే ఇట్స్ ఎ లాంగెస్ట్ డే ఆఫ్ ద ఇయర్. ఓకే, ప్రపంచం మొత్తం కూడా ఎక్కడైనా సరే సూర్యుడు ఎక్కువసేపు ఉంటాడు ఈరోజు, సంవత్సరం మొత్తం మీద పోల్చుకుంటే. సో అందుకోసమని ఈ రోజుని ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా కింద డిక్లేర్ చేశారు. ఎందుకంటే మన లైఫ్లో వెలుగు ఎక్కువ రావాలి అని చెప్పి. అర్థమవుతుందండి, వెలుగు ఎక్కువ రావాలి అని. యోగా గురించి ప్రస్తుతం చాలా అందరికీ తెలుసండి, చాలా మందికి కాదు, ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కోణాల నుంచి డిఫరెంట్ డెఫినేషన్స్లో ఎవరి పర్సెప్షన్లో వాళ్ళకి తెలిసిందన్నమాట. అండ్ దిస్ ఈజ్ అవర్ కల్చర్ అండ్ దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ అవర్ కల్చర్. లైక్ డైవర్సిఫైడ్ కోణాల నుంచి మనం తెలుసుకుంటాం. అండ్ ఒరిజినల్ ఏంటి, ఎక్కడ ఏం స్టార్ట్ అయింది అనేది ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇట్స్ ఆల్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్. ఎస్, అన్ని కరెక్టే, మళ్ళీ అన్నిటి రిజల్ట్స్ అటువైపు డిజైర్డ్ రిజల్ట్సే వస్తాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో మీరు ఒకసారి దీన్ని ఆలోచిస్తే, డిఫరెంట్ డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్ నుంచి చూస్తే ఇవన్నీ కరెక్టే అని తెలిసినప్పుడు ఇవి రాసిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడండి. అర్థమవుతుందండి? ఇప్పుడు మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ స్టడీ చేస్తున్నాం అనుకోండి, దాన్ని ఎవరో స్టడీ చేసి అంతకుముందు సైంటిస్టులు కనిపెట్టి బాగా రీసెర్చ్ చేసి ఆ తర్వాత థీసిస్ రాసి తర్వాత మనకి సిలబస్ ఏర్పాటు చేశారు. ఎస్, నో, అవునండి, దిస్ ఈజ్ హౌ ద ప్రాసెస్. సో దాన్ని మనం యాజ్ ఏ స్టాండర్డ్గా చదువుకుంటాం. సో ఇన్ని డైవర్సిఫైడ్ థాట్ ప్రాసెస్లలో ఇన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈరోజు కూడా అది నిజం. 5000 years, 6000 years, ఎన్ని 1000 years ముందు యోగా ఉద్భవించిందో తెలియదు ఎవరికే. జస్ట్ ఒక గెస్ లాగా కొంతమంది రివైవ్ చేశారు. కొన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయి, దాన్ని గురు పరంపర అంటారు. అక్కడ రివైవ్ చేశారు కాబట్టి అన్ని సంవత్సరాలు మనం బ్యాక్ డేట్ వెయ్యగలము కాబట్టి ఇన్ని thousands of years అని చెప్పి రెఫర్ చేస్తున్నారు. అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో అంటే సృష్టి పుట్టినప్పటి నుంచి ఉందండి ఈ నాలెడ్జ్. రైట్, ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్. యాక్చువల్గా స్పెసిఫిక్ సైన్స్ లాగా నేర్చుకోవాల్సి వచ్చింది దేనికోసం అని అంటే మెల్లిమెల్లిగా వెళ్ళిపోతుంది కాబట్టి. రైట్, సో దీన్ని స్టాండర్డైజ్ చేయడం కోసం అని చెప్పి మన పూర్వపు సైంటిస్టులు, వాళ్ళనే మనం ఋషి మునిలు అంటాం మన సంస్కృతిలో. సో వాళ్ళు అప్పుడు సైంటిస్టులు అనమాట. అప్పుడు వాళ్ళు రివైవ్ చేసి స్టాండర్డైజ్ చేసి డాక్యుమెంట్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భవిష్యత్తులో దీన్ని మెల్లిమెల్లిగా వదిలేస్తారేమో వీళ్ళు, అండ్ హ్యూమన్ మ్యాన్కైండ్ అనేది చాలా హ్యాపీగా, హెల్తీగా, ప్రోగ్రెసివ్గా ఉండడానికి ఈ టెక్నిక్స్ అన్ని మర్చిపోతారేమో అని చెప్పేసి డాక్యుమెంట్ చేశారు. అర్థమవుతుందండి? డాక్యుమెంట్ చేసి నందువల్ల మనం ఈ రోజుకి కూడా అవి నేర్చుకోగలుగుతున్నాం.
సో యాజ్ ఇంతకుముందు డాక్టర్ గారు మెన్షన్ చేసినట్టు 5000 years బిఫోర్ అండ్ ఏన్షియంట్ యోగా లెజెండ్ ఎవరంటే పతంజలి మహర్షి అని డాక్టర్ గారు చెప్పారు. పతంజలి మహర్షి ఎన్నో వేల సంవత్సరాల క్రితం సూత్రాలు రాశారు, డాక్యుమెంట్ చేశారు. ఈ రోజు కూడా అది అలానే పనిచేస్తుంది. మైండ్ ఎలా పనిచేస్తుందో అక్కడ కొన్ని సూత్రాల్లో ఉన్నాయి. ఈ రోజు కూడా ఎన్ని టెక్నాలజీస్ మారినా, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినా, ఎన్ని మనం ఫారిన్ కల్చర్ని అలవాటు చేసుకున్నా ఒరిజినల్ మైండ్ని మాత్రం మార్చలేకపోయాం. మైండ్ని ఎవరు ఏం మార్చలేరు, బికాస్ ఇట్స్ ఎ నేచర్. సో మైండ్ ఎలా పనిచేస్తుంది, ఎన్ని దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి, ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి అని చెప్పి పతంజలి యోగ సూత్రాల్లో రాశారు. ఇఫ్ యూ కెన్ జస్ట్ స్టడీ దెమ్, యూ కెన్ బి ద మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ మైండ్. అర్థమవుతుందండి? సో మన సైన్స్ అంత గొప్పదని చెప్పడానికి నా ఉద్దేశం అనమాట. సో మన భారతీయ సంస్కృతిలోనే ఉంది అది అంతరించిపోదు యాక్చువల్గా. ఇట్స్ దేర్ ఇన్ ద అట్మాస్ఫియర్ అండ్ నేచర్. ఒకవేళ అందరూ మర్చిపోతున్నారేమో అనే సమయంలో 2014లో మన ప్రెసెంట్ బిలవ్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ సంస్కృతి ప్రపంచం మొత్తం కావాలి, అందరి యొక్క హ్యాపీనెస్ అండ్ హెల్త్ ఉండాలి అనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్లో ప్రవేశపెట్టి దీన్ని ఆమోదింపజేసి ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసేటట్లు చేశారు. దట్స్ ద రీజన్ వీఆర్ ఆల్ సెలబ్రేటింగ్ దిస్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఆన్ దిస్ పర్టికులర్ డే. ఎస్, సో why we should do all this? What is the use of all this? ఇంతకుముందు డాక్టర్ విద్యా మేడం కూడా బాగా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. యా, అండ్ there is another angle to look at it into that. హెల్త్, అందరు హెల్తీగా ఉన్నారండి? ఆర్ యు ఆల్ హెల్తీ? కాన్ఫిడెంట్గా చెప్పగలరా? ఓకే, ఎస్ నో తర్వాత చూద్దాం. హెల్త్ అంటే ఏంటి చెప్పండి. కెన్ సమ్మన్ డిఫైన్ హియర్? వాట్ డూ యూ మీన్ బై హెల్త్? హోల్డ్ ఆన్, వెయిట్. Yeah, that's the reason. Yes, that is good. Can someone get up and say, define what is the health? ఇప్పుడు అందరిలో గుంపులో గోవిందో చెప్పారు, ఒక్కరు లేచి నించొని చెప్పండి. ఎస్, ఎక్కడి నుంచి అండి? We want to hear. Excellent. సో మనం చాలాసార్లు ఏంటంటే డిసీజ్ లేకపోతే ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకుంటాం మనం. కాబట్టి డిసీజ్ లేకపోతే ఆనందంగా ఉన్నానని అనుకుంటాం మనం. ఇట్స్ నాట్ దట్. అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఇస్ నాట్ ద రియల్ హెల్త్. అర్థమవుతుందండి? డిసీజ్ దేనికి వస్తుందండి? Where the disease comes? In the body, right? Yes, no? Yes, no? Yeah. See, మన బాడీ ఉంది, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది, గ్రాస్గా కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఎక్కువ కేర్ తీసుకొని దీంట్లో ఏముందో స్టడీ జరిగింది, దీంట్లో ఏముందో మొత్తం అన్ని స్టడీ చేస్తున్నాం. యాక్చువల్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ గాట్ 7 layers in their existence. There are 7 layers, not only just body. You want to know? This is the real science of our own culture, our own strength. Yeah? We have 7 layers in our own existence. Listen carefully. You don't have to remember. You don't have to struggle hard to remember. Okay? ఇది మన ఎగ్జిస్టెన్స్. ఇది కానీ తెలియదు, ఇదే మన ఎగ్జిస్టెన్స్ అని మనకు తెలియదు. శరీర్, బాడీ, breath, mind, intellect, memory, ego and soul. Okay, these are our layers of existence. Okay, now let us come to the term yoga. What do you mean by yoga? Evarna define cheyagalaru?
మీరు విన్నది చెప్పండి. ఓకే, ఐఎమ్ జస్ట్ ఇంటరాక్టింగ్ విత్. విన్నారు కదా, యోగా అనే పదం విన్నారు కదా అందరూ? ఎస్, నో? అట్లీస్ట్ అదన్నా చెప్పండి. ఐ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. మనం డిస్కస్ చేస్తే పాల్గొంటే మనకి విన్నది ఏదో లోపలికి వెళ్తుంది, గుర్తుంటుంది. జస్ట్ ఒక లెక్చర్ లాగా విని చప్పట్లు కొట్టి వెళ్ళిపోయామనుకోండి, అది కూడా ఒక యూట్యూబ్ వీడియో లాగా అయిపోతుంది. వింటాం, వదిలేస్తాం, వెళ్ళిపోతాం. సో దట్స్ వై ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ యూ. ఓకే, ఏమంటారు? గుడ్. ఓకే, యోగా ఈజ్ యునైటింగ్ టుగెదర్. క్రాస్ సింపుల్ డెఫినేషన్ చెప్పాలంటే యునైటింగ్ టుగెదర్. యునైటింగ్ అంటే సమన్వయించడం అన్నింటినీ. వేటిని సమన్వయిస్తాం? వేటిని సమన్వయిస్తాం? మన దగ్గర ఏ ఉంటే వాటిని సమన్వయిస్తాం. ఏమున్నాయి మనకి? 7 ఉన్నాయి, రైట్? బాడీ, బ్రెత్, మైండ్, ఇంటలెక్ట్, మెమరీ, ఈగో అండ్ సోల్. ఈ 7 లేయర్స్ ని సమన్వయించేదే యోగా అంటారు. వై షుడ్ బి అలైన్? ఎందుకని అలైన్ చేయాలి? వీణ చూసారండి? వీణ, ఎస్, గిటార్, వైలిన్, స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా. సో ఎనీ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్ దేనికోసం అంటే మ్యూజిక్ రావడం కోసం కదా. ఒక రాగం వాయించాలి. ఆర్ యు ఆర్ లిసనింగ్? ఎస్. ఎవరైనా మ్యూజిషియన్ వీణ వాయించే ముందు ఏం చేస్తారు? దాన్ని శృతి చేస్తారు. ఐ డోంట్ థింక్ యూ హ్యావ్ సీన్ ఈ వీణ. నాకు మీరు వీణ చూసినట్టు అనిపించలేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. వీణ అంటే ఏంటి అన్నంగానే. సో వీణ వాయించే ముందు శృతి చేస్తారు. ఓకే, శృతి చేయడం అంటే ఆ స్ట్రింగ్స్ అన్నీ ఒకే టెన్షన్లో ఉన్నాయా లేదా అని చేసుకోవడం, అన్నీ ఈక్వల్గా ఉండాలి. ఈక్వల్గా లేకుండా ఏదో తీగ కట్టి ఇట్లా అట్లా అంటే వస్తుంది ఆ మ్యూజిక్, ఏదో సౌండ్ వస్తుంది, నాయిస్ వస్తుంది. సో దాన్ని శృతి చేస్తే తర్వాత ఏమొస్తుంది? మ్యూజిక్ వస్తుంది. అన్ని తీగల్ని ఎలా అయితే శృతి చేస్తే మ్యూజిక్ వస్తుందో, మన దగ్గర ఉండే అన్ని లేయర్స్ని కూడా అలైన్మెంట్ చేస్తే అప్పుడు హెల్త్ అండ్ హ్యాపీనెస్ అండ్ డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్ ఉంటుంది. హెల్త్ ఈస్ ఎ డైనమిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లైఫ్. అర్థమవుతుందండి? ఈ 7 మన లేయర్స్ని సమన్వయిస్తే అప్పుడే మన ఎక్స్ప్రెషన్ డైనమిక్గా ఉంటుంది జీవితంలో. సో దానికోసమని డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ నుంచి డిఫరెంట్ యోగా ప్రక్రియలు, డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పించారు. సో ఓవరాల్ బేసికల్లీ ఏంటంటే దేర్ ఆర్ 7 లిమ్స్ ఫర్ అవర్ యోగా. 7 లిమ్స్, 7 టైప్, 7 అంగాలు అనమాట. లింబ్ అంటే ఏంటి? బాడీ, వీ హ్యావ్ ద లిమ్స్, రైట్? సో లింబ్ అంటే అన్ని ఒకే ప్యారలల్గా కదలాలా లేదా? 1 by 1 కదులుతుందా? 1 by 1 ఉంటుందా? వీఆర్ యూజింగ్ ఆల్ ద లిమ్స్. ఎస్, నో? సో లైక్ దట్ వీ హ్యావ్ ద లిమ్స్ ఇన్ యోగా. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటే. మీరేం స్ట్రగుల్ అవ్వకండి, ఇవేంటి కొత్త కొత్త పదాలు ఉన్నాయి, ఏంటి ఇవన్నీ మనకు రావే అని ఏం వరీ అవ్వక్కర్లేదు. సాల్వ్స్ వెరీ సింపుల్ థింగ్స్, బై హార్ట్ చేయక్కర్లేదు. బట్ ఈ స్కూల్స్ ఆఫ్ థాట్స్లో ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది. సింపుల్ ఎందుకు ఉండాలి ఇవన్నీ అంటే, యమ అంటే సోషల్ నియమాలండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద సొసైటీ. యాక్చువల్ ఉండాలా వద్దండి? వింటున్నారా? సోషల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమం, చట్టం పాటించాలా లేదా మనం? సో దీన్ని యోగాలో డిఫైన్ చేశారు యమ అని చెప్పి. ఎవరైతే రూల్స్ పాటిస్తారో వాళ్ళే సుఖంగా ఉంటారు. రెండవది నియమం. నియమం అంటే పర్సనల్ రూల్స్. సింపుల్ గ్రాస్ మీనింగ్లో చెప్తున్నాను నేను. పర్సనల్ రూల్స్, మనకు కూడా ఒక రూల్స్ ఉండాలి జీవితంలో. ఉదయం ఈ సమయంలో లేవాలి, నా డిసిప్లిన్ ఇది, నా ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటే అప్పుడు హెల్త్ అండ్ హ్యాపీనెస్ కాపాడుకోగలం. ఓకే, రెండో లింప్ ఏంటంటే రూల్స్ ఫర్ ద సెల్ఫ్. తర్వాత దెన్ కమ్స్ టు బాడీ, బ్రెత్, మైండ్, ఇలాంటి వాటికి వస్తాయి. ఆసన, శరీరానికి ఆసనాలు వేయాలి, స్ట్రెచ్ దిస్, ఇంతకుముందు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. బ్రెత్కి ప్రాణాయామ చేయాలి, ప్రాణాయామ. ఎస్, మైండ్కి ధారణ, ఇవి చేయాలి, ధ్యానం వర్క్ చేయాలి. సమాధి, యూ విల్ అటైన్ ద సమాధి యాజ్ అ సోల్, యాజ్ అ రిప్రజెంటేషన్, యాజ్ అ దిస్. గాట్ ఇట్? అర్థమవుతుందండి? వీటన్నిటిని మన సైంటిస్టులు ఏం చేశారంటే డే టు డే లైఫ్లో ఇమిడ్చారు. ఇవన్నీ పెద్దగా ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, టెక్నికల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ పాటించండి, మనం హాయిగా ఉంటామని చెప్పి.
సో మన సంస్కృతి సాంప్రదాయంలోనే ఈ మొత్తం ఉన్నాయి. అండ్ ప్రస్తుతం మనకి అవి అలవాట్లలో లేవు కాబట్టి మళ్ళీ రివైవ్ చేసుకోమని చెప్పి ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా రోజు మళ్ళీ అందరికీ అవగాహన వచ్చేటట్లు చేయడం కోసం వీఆర్ ఆల్ హియర్ టు డిస్కస్ అండ్ ఎక్స్ప్లోర్ అండ్ మూవ్ ఫార్వర్డ్. అర్థమవుతుందండి? ఎస్. సో దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. అండ్ ఫైనలీ I want to say my experience just in 2-3 words. See, last pandemic లో 2 years 3 years అందరు బాగా సఫర్ అయ్యారు. సో మేము ఏం చేసామంటే ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసాం. చాలా అందరికీ ప్రాక్టీసెస్ ఇచ్చాం. ఎక్సలెంట్, చాలా బాగున్నారు ప్రాక్టీస్ ఇచ్చిన వాళ్ళంతా. మంచి బాడీలో ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, మైండ్లో ప్రశాంతత ఇదంతా వచ్చింది, హెల్తీగా ఉంది, బాగానే ఉంది. అన్ని లాక్డౌన్స్ అయిపోయి మళ్ళీ ఓపెన్ అవ్వగానే అవి మర్చిపోయాం. డైలీ యోగా చేయడం, ప్రాణాయామ, ధ్యానం ఇవన్నీ మర్చిపోయి పక్క పెట్టేసి మళ్ళీ అవుట్ సైడ్ వరల్డ్లో ఇమిడిపోయాం. ఇమిడేటప్పటికి ఏమైంది, మళ్ళీ ఈ కాలు ఇక్కడికి వంగట్లేదు, ఈ చెయ్యి ఇక్కడ కానట్లేదు, బాడీ సపోర్ట్ చేయట్లేదు, లేజీగా వచ్చింది. అర్థమవుతుందండి ఎందుకు చెప్తున్నా అంటే ఎవ్రీ డే యూ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దిస్. ఇట్ షుడ్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్. దెన్ మన జీవితం డైనమిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. లేకపోతే యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బిగ్ అచీవర్. అర్థమవుతుందండి? మనం బాగా అచీవర్ కావాలంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ బయటికి రావాలి. ఫుల్లెస్ట్ పొటెన్షియల్ రావాలంటే మన ఏన్షియంట్ సైంటిస్టులు చేసినవే అద్భుతమైన ప్రక్రియలు. వాటిని చేసుకుంటే మన ఫుల్లెస్ట్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. గాట్ ఇట్? సో దిస్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్. సి, ఇఫ్ ఐఎమ్ నాట్ ప్రాక్టీసింగ్ సమ్ డే ఐ విల్ కమ్ టు నో. నేను 6 నెలల నుంచి చేయలేదనుకోండి, నాకు తెలిసిపోతుంది ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఎందుకంటే ఐఎమ్ ద లర్న్ యోగా టీచర్, ప్రొఫెషనల్లీ లర్న్ పర్సన్. సో నాకు తెలుసు, లిట్మస్ టెస్ట్ లాగా తెలిసిపోతుంది ఇది ఎందుకు అవుతుంది, మైండ్ ఇలా థాట్స్ ఎందుకు వస్తున్నాయి, ఇలా ఎందుకు అవుతుంది అని నాకు తెలుసు కాబట్టి అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు బికమ్ ద యోగా మాస్టర్. ఓకే, యు ఆల్ షుడ్ బికమ్ ద యోగా మాస్టర్ so that you will live your own life and you will make others also happy. Got it? Thank you so much for giving me this opportunity.